నాకేం ఇంటికి తీసుకుపోయేది ఏంది లేదు. నేను ఏది నా ఇంటికి తీసుకుపోను. 10 మంది ఇబ్బందులు ఉన్నోళ్ళకి సాయం చేయడానికి నేను ఉన్నా. నాకు పేరు తప్ప ఇంకేంది లేదు. అరే నన్ను కనిపిస్తే మీరు నమస్కారం పెడితే నాకు సంతోషం అవుతుంది అంతే. అరే మాకు అన్న చేసి నమస్తే అన్న, నన్ను గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా, నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా నమస్తే పెడితే నేను చేసిన పనికి నాకు సంతోషం కలుగుతుంది. నేను అంతమించి మీ నుంచి ఏం ఆశిస్తలేదు. ఆయన సతీష్ మాదిగా నేను పొట్టేలు కోసి దావతీయమని కూడా నేనేం అడుగుతలేను. ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంటే కానీ వినడు. అప్పుడు అట్లా ఇట్లా చేస్తుంటాడు. ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గర చెప్పిన, శిలకి చెప్పినట్టు చెప్తినరా నాయన నీకెందుకు నేను ఉన్నా కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు. అప్పుడే అట్లా పోయేస్తాడు. చింతాస్వామి సరే, చింతాస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు. మనోళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ, కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు. ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా, ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు. ఆవేశాన్ని తగ్గించండి, ఆలోచన వెంచూరి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు, మీ డెవలప్మెంట్ కావచ్చు, పిల్లలకి చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే బాధితుల కుటుంబాలకి ఇంతకుముందే ఇచ్చిండ్రు. బుడగ సంఘాల నుంచి వీళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈసారి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. మీ అందరినీ మీ వెల్ఫేర్ కోసం, మీ డెవలప్మెంట్ కోసం, మీ ఎడ్యుకేషన్ కోసం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ చేస్తుంది. ఓ రోజు ఆలస్యం కావచ్చు, నాకు 100% ఇవ్వాలని ప్రేమ ఉన్న ఓసారి అవకాశం రాదు. దాని అర్థం మీకు ఇవ్వద్దని కాదు. దానికి కొంచెం ఓపిక, కొంచెం వ్యవహారం, కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం. మీరందరూ ఎవరితో కొట్లాడకరి, మీరు ఎవరితో వాదించాల్సిన పని లేదు, ఎవరితో కొట్లాడాల్సిన పని లేదు. మీ పని మీకు జరుగుతుంది. జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ.